హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మనం వర్క్ అయితే కబోర్డ్ దగ్గరికైతే వెళ్ళలేదండి. సీట్లు రాలేదు. ఇక్కడ మనకు తెలిసిన అన్న అయితే కొత్తగా బిల్డింగ్ అయితే కట్టారండి వుడా కాలనీ 6 లైన్‌లో. అయితే మనమైతే డోర్‌లు బిగించడానికైతే వచ్చాం. మొన్నైతే ఆర్డర్ ఇచ్చానండి డోర్‌లైతే. సన్‌గ్లాస్ డోర్‌లండి. ఇవైతే ఇంక మెయిన్ డోర్ గూడా అయితే అన్న ఆళ్ళ బావగారు తెలిసినోళ్ళైతే ఆళ్ళు మెయిన్ డోర్ అయితే చేపిచ్చారనమాట. మనమైతే ఇగోండి ఈ రెడీమేడ్ తలుపులైతే మనం సన్‌గ్లాస్ డోర్ అండి అది. ఇంకా మనమైతే రాంగాల్నే పొద్దున్నే సరిపెట్టేసుకొని ఇయైతే లాకులైతే కడుతున్నాం. ఇంక మా తమ్ముడు సురేషు, ఇంకా అలాగే పవను, నేను అయితే ఈరోజైతే వర్క్ చేసామండి. ఇదైతే గ్రానైట్ గుమ్మం అండి. ఈ గుమ్మానికి డబుల్ డోర్ అయితే బిగించాలనమాట మనం. ఈ డోర్ అయితే ఇగోండి. వన్ సైడ్ ఏమో టేక్ వుడ్ జాయ్ ఉంటదనమాట. అటు సైడ్ డిజైన్ ఉంటది. అలాగే ఇదొచ్చేసరికి టేక్ గుమ్మం అండి. ఈ గుమ్మానికి సింగిల్ డోర్ ఒకటైతే మనం బిగించాలి. ఇది గూడా అంతేనండి. లోపల పక్క టేక్ వుడ్ వస్తది. అటు సైడు కొద్దిగా ఆపామనమాట. వేరే డిజైన్ ఏద్దామని హోల్డ్‌లో పెట్టాం. ఇదైతే తూర్పు వైపు తూర్పు వైపండి. తూర్పు వైపు గ్రానైట్ గుమ్మానికిది. ఇది ఔట్ సైడు అది లోపల పక్క వచ్చేసరికి టేక్ జాయ్ అండి. ఇంకా ఇదండి ఈరోజైతే మన వర్క్ అయితే 4 గుమ్మాలు బిగించాలి. ఇంకా ఈరోజు అయితే ఇంకా మనం ఇక్కడ వర్కు చేసుకు ఇకైతే మొత్తం డోర్‌లన్నీ సరిపెట్టేసి డోర్‌లయితే మొత్తం అన్నీ బిగిచ్చామండి. ఇంక మనం మొత్తం సింగిల్ డోర్‌లు 2, డబుల్ డోర్ 2 సెట్లనమాట. ఇది సందులోకనమాట తూర్పు ఫేస్ ఇది. ఇది సందు వైపు ఇది బాత్రూమ్ అనమాట ఇది. అంటే ఇది గెస్ట్ రూమ్ లాగా అంటే చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఇది. దీనికైతే మనం ఇది ఒక డబుల్ డోర్ పెట్టాం ఇటు ఔట్ సైడ్‌కి. లోపల ఫ్రంట్ వచ్చేసరికి మనకి డిజైన్ వచ్చిందనమాట. దీని మీద కవర్ ఉందండి. ఇది తర్వాత తీసుకుంటే కొంచెం నీట్‌గా ఉంటుంది పెయింట్లు అయిన తర్వాత. ఇది ఇంకా వాల్స్‌కి పెయింట్లు అవ్వలేదు. ఇదైతే మనం లోపల పక్క మొత్తం అంతా యాంటిక్ వాడామండి ఐటెం కూడా. యాంటిక్ గల్లు మళ్ళీ యాంటిక్స్ కూడా యాంటిక్కే వాడాం. బందులు కూడా యాంటిక్ వాడేసాం అనమాట మొత్తం. మనమైతే ఇలాగైతే బిగించాం. గుమ్మం వచ్చేసరికి గ్రానైట్ గుమ్మం అనమాట. ఇదైతే మనం కంప్లీట్ చేస్తాం. ఇది అయిపోయింది. ఇప్పుడైతే మనం వీటికి స్టిక్కర్లు అయితే వేస్తున్నాం. కొద్దిగా దుమ్ము పెయింట్లు అవ్వలేదు. కొద్దిగా వీటికి స్టిక్కర్లు అయితే వేయమన్నారు అన్న. మనకి తెలిసిన అన్నే హెచ్చి సంబంధించిన అన్న. మనకి ఇంకా అన్నోళ్ళు ఇక్కడ రీసెంట్గా ఇల్లు కట్టుకుంటున్నారు అనమాట ఇక్కడ వుడా కాలనీ. ఇప్పుడు ఈ బొందుల్లో అయితే ఇలాగ టేబుల్ అనేది సరిగా పవనం టేబుల్ సరిగా చూడు సరిగా ఇదైతే మనం దీనికైతే ఏమీ వేయలేదండి. ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ మాత్రం మనం సన్‌గ్లాస్ అయితే ఒకటి అంటించామన్నమాట. ఫ్రంట్ వచ్చేసరికి మనకి ప్లెయిన్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనం టీవీ యూనిట్ ఇక్కడైతే టీవీ యూనిట్ చేయాలి. టీవీ యూనిట్కి సంబంధించింది అయితే మనం దీన్ని ప్లాన్ చేస్తాం. మనం అయితే దీనికైతే సన్‌గ్లాసా లేకపోతే దానికి టీవీ యూనిట్ సంబంధించిన అంటిస్తాం కానీ ఇదైతే జరిగిద్దండి. ఇదైతే హోల్డ్లో పెట్టాం అనమాట. ఇది వచ్చేసరికి మనకి హాల్ అంతా ఇది మొత్తం వచ్చేసరికి ఇదైతే డైనింగ్ హాల్ కూడా అంత ఇచ్చారనమాట ప్లాన్. ఇదైతే మొత్తం టీవీ యూనిట్ సంబంధించిన హాల్ ఇది. ఇక్కడ ఒకటి డబుల్ డోర్ అయితే పెట్టాం. ఇది ఒకటి గ్రానైట్, ఇది కూడా గ్రానైట్. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. యాంటిక్ గళ్ళు, యాంటిక్ గొద్దులు ఇవి వచ్చేసరికి డిజైన్ అయితే ఇది ఇలా వచ్చిందండి. ఇది వచ్చేసరికి మనకి ఉత్తరం ఫేసింగ్ అండి సందు ఇది. ఇది కూడా మనం కంప్లీట్ చేస్తాం. ఇంకా ఇదైతే మనం కబోర్డ్స్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి కిచెన్ పెట్టుకున్నారు. ఇదైతే మొత్తం దీనికి కూడా కబోర్డ్ సైజ్ చేయాలి. అన్న ఫోటోలు చూసి ఏంటనేది సెలెక్ట్ చేస్తారు. ఇదైతే హోల్డ్లో ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి ఒక సింగిల్ డోర్ పెట్టాం. ఇది కూడా లాక్ కట్టేసి దీనికి కూడా టేబుల్ వేస్తాం అనమాట మనం. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి టేక్ జాయ్ వస్తుంది. ఇది గుమ్మాలు వచ్చేసరికి చెక్క గుమ్మాలండి. వీటికి కూడా మనం పాలిష్ వేయించాలి. పాలిష్ కూడా మా బావనే మాట్లాడదాం అన్నారు. ఇంకా మా బావని తెప్పించి మాట్లాడాలి. అయితే అలాగే దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఆ బెడ్రూమ్కి వచ్చేసరికి సందులో ఇచ్చాడు అనమాట. దీనికి కూడా పీవీసీ ఫ్రేమ్తో తయారు చేసి ఇదొకటి అయితే బాత్రూమ్ డోర్ అయితే మనం ఆర్డర్ ఇవ్వాలి. ఇవి అయితే మనం 4 గుమ్మలు అయితే మనం బిగించాం అనమాట.
ఈ మేనుగుమ్మం వచ్చేసరికి మన వాళ్ళు మైలవరంలో చేపించారంటండి వాళ్ళ బావగారు, ఓనర్ గారు వాళ్ళ బావగారు మెయిన్ తయారు చేయించారు మైలవరంలో. ఈ డోర్ అయితే వాళ్ళు వచ్చి బిగించారు ఈ డోరు, కానీ మనం బీడింగ్ అయితే మనమే కట్టాలి. ఈ సైడ్ బీడింగ్ అన్నీ దీనికి ఏది మ్యాచింగ్ అయితే చూసుకొని బీడింగ్ అయితే తెచ్చి బీడింగ్ గాను ఆ బాత్రూమ్ డోర్లు పైన వచ్చేసరికి ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుందంట. అది ఒకటి కూడా మనం డోర్ ఒకటి ఆర్డర్ పెట్టాం అనమాట. అది కూడా వస్తే ఇవన్నీ ఒక రోజు పని అయితే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇదైతే గాడ్రేజ్ లాగా అయితే ఒకటి కట్టాం. ఇదేమో హ్యాండిల్ లాగా ఇది ఒక డిజైన్ లాగా చేయించారు. ఇదైతే ఒక లాకు గాడ్రేజ్ లాగా అయితే తీసుకున్నాం. బొందులో ఒక 4 బొందులు వేసాం. ఇది కూడా యాంటిక్ బొందులే. ఇక లోపల వచ్చేసరికి ఇలా వచ్చింది అన్నమాట. ఇది ఇంకైతే ఈ రోజుకైతే మనం ఈ వర్క్ అయితే మనం చేసామండి. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇదండి. ఇంక ఈరోజు ఇంకా మనం కూడా అయితే సామాన్ చదివేసుకున్నాము. ఇంకా రేపైతే మనం అక్కడ లక్ష్మీనగర్ కబోర్డ్ దగ్గరికి అయితే వెళ్తాం. సీట్లు అయితే ఆర్డర్ పెట్టారు, వాళ్ళు వస్తాయన్నారు. ఇంకా మా తమ్ముడు వచ్చేసరికి మనం సత్యనారాయణపురం అయితే పంపిస్తాను. ఇదండి ఇంక ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.